కంప్యూటర్లు ప్రవేశపెట్టబోతున్నారు బ్యాంకింగ్ రంగంలో. ఈ దేశంలోని వివిధ ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు కోల్పోతారంటూ కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బంద్‌కి పిలిపించారు. దేశంలో బంద్ జరిగింది. ఇప్పుడు ఎట్లయితే ఈ20కి వ్యతిరేకంగా చేశారో ఆ రోజుల్లో అట్లా కంప్యూటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన. ఒక కంప్యూటర్ 10 మంది పని చేసేస్తది. దాంతో ఇంక ఉద్యోగాలు పోతాయి అన్నటువంటి. సరే అయినా సరే అమల్లోకి తీసుకొచ్చారు. అప్పుడు ప్రభుత్వాలకైతే అది మైనస్ అయింది. కానీ ఇవాళ కంప్యూటర్లలో ఉద్యోగాలు కొత్తగా బోలెడన్ని. ఇది ఒక యాస్పెక్ట్. అట్లాగే టెలివిజన్ రంగం వచ్చినటువంటి సందర్భంలో పత్రికలకి విలువ పడిపోతుందంటూ గొడవలు చేశారు. వాళ్ళు ఏదైనా సరే కొత్తదొస్తుందంటే దానివల్ల నాశనం కోణంలో నుంచి చూస్తారు కానీ కొత్త దానివల్ల అభివృద్ధి కోణం చూడరు. అది పక్కన పెడితే ఇప్పుడు మొన్న ఈ సాఫ్ట్‌వేర్ రంగం పనైపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అన్నటువంటిది ప్రచారం జరిగితే కొంతమంది నిపుణులు చెప్పారు. ఆహ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు వీళ్ళందరూ కూడా చెప్పుకొచ్చిందేంటి, కొత్త ఉద్యోగాలు రావచ్చు. ఉన్న ఉద్యోగాల్లో నైపుణ్యం, కొత్తదనం అవసరం ఉంటది. భయపడాల్సిన పని లేదు. భారతీయులు తట్టుకోగలరు. భారతీయులు కొత్తదనాన్ని అంగీకరించి ఆచరణలో పెట్టేటటువంటి గుణం ఉంది అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అనేక కాలేజీలు, అనేక యూనివర్సిటీలు ఏఐ కోర్సులు కూడా పెడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఇండియాలో హైరింగ్ చూస్తే ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్ కంపెనీల వాళ్ళైపోయినాయి. 31,921 మందికి లే ఆఫ్‌లు ప్రకటిస్తే 83,100 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ హైరింగ్స్ జరిగినాయి, అపాయింట్మెంట్లు జరిగినాయి అన్నటువంటిది నోమురా రిపోర్ట్‌ని బట్టి బయటకొస్తోంది.